నమస్తే. బాగున్నారా? నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మీల్ ప్లాన్స్ కూడా ఇస్తుంటాను. గైడ్‌లైన్స్, రెసిపీస్, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ ఉంటాయి. హెల్త్ కన్సర్న్‌ని బేస్ చేసుకొని ఇష్టం ఉంటే తీసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి వెయిట్ లాస్. సో, వెయిట్ లాస్ అనేది హెవీగా నడుస్తున్న టాపిక్ కదా! ఈ మధ్యలో అందరూ దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. సో, నేను ఒక మంచి సీక్వెన్స్ డిజైన్ చేశాను. జనరల్‌గా ఈ సీక్వెన్స్ నా స్టూడెంట్స్‌కి బాగా నచ్చుతుంది. కంపల్సరీ ఈ సీక్వెన్స్ అయిపోయాక ఫుల్ ఒక ప్రౌడ్ స్మైల్స్ ఉంటాయి అందరి ఫేసెస్ మీద. సో, అందుకని నేను అది మీకు కూడా చూపిస్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారు చేసుకొని అని అన్న ఉద్దేశంతోటి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో, మీకు టైం ఉన్నట్టయితే ఇదే సీక్వెన్సింగ్ ఒక 4 ఆర్ 5 టైమ్స్ రిపీట్ చేసుకోవచ్చు. లేదు టైం లేదండి ఆఫీస్‌లకెళ్ళిపోవాలి, ఈ టైంలో బిజీ ఉంటాం అనుకుంటున్నారనుకోండి 8 లోపు లేదా 5-6 ఆ టైంలో ఎండలో చేసుకోవడానికే మాక్సిమం ట్రై చేయండి. క్లోజ్డ్ రూమ్‌లో చేసుకుంటే కంపల్సరీ బయట గాలి లోపల రావాలి. విండోస్, డోర్స్ ఓపెన్ చేసుకొని పెట్టుకొని చేసుకోండి. సో, చేసుకొని మీకు టైం లేకపోతే జస్ట్ ఒక ప్రాణాయామం చేసుకోండి. నాడీ శోధన ప్రాణాయామం లేదా భ్రమరి ప్రాణాయామం. బాగా టెన్షన్స్ ఉన్నాయి, స్ట్రెస్ ఉంది, యాంగ్జైటీ లాగా అనిపిస్తుందనుకోండి, ఒకటి భ్రమరి ప్రాణాయామం కంపల్సరీ చేసుకోండి. ఓం మంత్ర మెడిటేషన్ చేసుకోండి. లేదు ఇలాంటి థైరాయిడ్ లాంటి ఇష్యూస్ ఉన్నాయి, బీపీ సమస్యలున్నాయి, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకున్నప్పుడు ఒకటి నాడీ శోధన కంపల్సరీ 9 రౌండ్స్ చేసుకొని ఓం మంత్ర మెడిటేషన్ చేసుకోండి. దాని తర్వాత ఇది స్టార్ట్ చేసేసుకోండి సీక్వెన్సింగ్. ఇప్పుడు నేను మీకు చెప్పేది బావుంటది. సో, ఇప్పుడు ఎలా చేయాలి? ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ నిల్చున్న దగ్గరనే ఇలా స్ట్రెయిట్‌గా నిల్చోండి ఫస్ట్ ఒకసారి. ఒక డీప్ ఇన్‌హలేషన్. ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ బాడీ మొత్తం స్ట్రెయిట్, మన లెగ్స్ అనేది కంప్లీట్ స్ట్రెయిట్ ఉండాలి. మళ్ళీ సేమ్ ఎంత వీలైతే అంత ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ రైట్. సేమ్ మళ్ళీ పైకొచ్చేసేయండి. ఇది ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకోండి. అంటే ఇటు ఒకసారి 5 టైమ్స్, ఇటు ఒక 5 టైమ్స్. ఇప్పుడు 2 కాళ్ళ మధ్యలో డిస్టెన్స్, హిప్ విడ్త్ డిస్టెన్స్ తీసుకొని ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా పైకి పెట్టేసుకొని చేతులు. ఫస్ట్ ఒక డీప్ ఇన్‌హలేషన్. మనం డీప్ బ్రీత్స్ తీసుకున్నప్పుడు నేను మీకు చెప్పాను కదా, మనకి ఆక్సిజన్ అనేది చాలా బాగా అందుతుంది. సో, అప్పుడు డైజెషన్ ప్రాసెస్ బాగా అయ్యి మెటబాలిజం అనేది చాలా ఇంక్రీజ్ అవుతది. వెయిట్ లాస్‌కి చాలా బాగా హెల్ప్ అవుతది. సో, అందుకనే యోగాలో చేసే ప్రతి దానికి నేను మీకు చెప్పాను కదా, ఒక అండర్‌లయింగ్ రీజన్ ఉంటది. అదే మ్యాజిక్. మనం స్ట్రెయిట్‌గా ఉండాలి. ఎప్పుడైనా సరే పామ్స్ అనేది సీలింగ్‌ని చూడాలి ఇలాగా. సో, ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకొని ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ మోకాళ్ళు అస్సలు బెండ్ చేయకూడదు. ఎంత వీలైతే అంత స్లోలీ లెఫ్ట్. మళ్ళీ సేమ్ స్ట్రెయిట్ ఇన్‌హలేషన్, ఎక్స్‌హేల్ చేసుకుంటూ రైట్. ఇలా స్లోలీ మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇది కూడా ఎన్ని టైమ్స్ చేసుకోవాలి? సేమ్ 5 టైమ్స్ లెఫ్ట్, 5 టైమ్స్ రైట్ చేసుకోండి. సైడ్ ఫ్యాట్ ఏదైనా ఉంటే స్టబర్న్ ఫ్యాట్ కూడా బాగా తగ్గడానికి యూజ్ అవుతది. సో, చాలా బావుంటది. డీప్ ఇన్‌హలేషన్స్ అండ్ ఎక్స్‌హలేషన్స్ మర్చిపోకూడదు. స్మైల్ కూడా ఎప్పుడు ఉండాలి. సో, స్లోలీ ఇప్పుడు ఇలా సైడ్‌కి తిరిగేసుకొని ఇలా ఇంటర్లాక్ చేసేసుకొని పెట్టుకోండి లేదా ఇలా పెట్టేసుకోండి. కిక్ ద బట్స్ అంటారు కదా! ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు స్లోలీ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇప్పుడు సేమ్ ఇదే ఇంటర్లాక్ చేసేసుకొని 1, 2, 3, 4 సేమ్ అలా 8 జంప్స్ చేసుకోండి. సేమ్ ఇప్పుడు చెప్పిన సీక్వెన్సింగ్ ఉంది కదా, ఫస్ట్ బట్ కికింగ్స్ 8 టైమ్స్, హై జంప్స్ 8 టైమ్స్, నార్మల్ జంపింగ్ 8 టైమ్స్. ఇది 2 ఆర్ 3 టైమ్స్ చేసుకోండి. శ్వాస ఇబ్బంది అనిపిస్తున్నప్పుడు ఏం చేయాలి? రైట్ హ్యాండ్ వచ్చేసి చెస్ట్ మీద, లెఫ్ట్ వచ్చేసి ఇలా స్టమక్ మీద పెట్టేసుకొని ఒక 2 డీప్ బ్రెత్స్ తీసుకోండి. బాగా అందాలి. ఇంకొకటి ఇలా బ్రెత్ అనేది చాలా తొందరలో నార్మలైజ్ అయిపోతది. సో, ఇది అయిపోయాక స్లోలీ ఒక 10-15 జంపింగ్ జాక్స్ చేసుకుందాం. ఇలా 1, 2, 3, 4 ఇలా సేమ్ ఇది 10-15 జంపింగ్ జాక్స్ రిపీట్ చేసుకోండి. చాలా మంచిది. లైట్ కార్డియో లాగా కూడా చాలా బాగా పనిచేస్తది. ఇప్పుడు సేమ్ ఇదే ఈ పొజిషన్‌లో నిల్చొని ఇప్పుడు మనం సీక్వెన్సింగ్ స్టార్ట్ చేసేస్తున్నాము. 2 కాళ్ళ మధ్యలో హిప్ విడ్త్ డిస్టెన్స్. ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంటే అక్కడంతే గ్యాప్. హ్యాండ్స్ నమస్కారాలో పెట్టేసుకొని ఒక డీప్ ఇన్‌హలేషన్, ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ మలాసన ఇలా ఒక 2 సెకండ్లు మలాసనాలో ఉండండి. మలాసన చూసారు కదా ఎలా చేయాలి అనేది. ఇంతకుముందు కూడా నేను మీకు చాలా సార్లు చెప్పాను. స్పైన్ మాత్రం స్ట్రెయిట్‌గా ఉండాలి. అప్పుడే ప్రాణ అనేది ఫ్లో అవుతుంది. అప్పుడే మంచిది. ఇలా మళ్ళీ స్లోలీ ఇలా చేతులు పక్కకు పెట్టేసుకొని ఇలా పైకి మోకాలు వంచినా సరే కిందికి 1 ఇన్హేల్,
ఎక్స్హేల్ 2. ఇన్హేల్ డౌన్, ఇలా మీరు నా బాడీ మూమెంట్స్ అబ్జర్వ్ చేసుకోండి. ఇలా 2 పైకి, కిందికి 3, సేమ్ పైకి 4, సేమ్ స్లోలీ మళ్ళీ ఒకసారి 4 or 5 టైమ్స్ రిపీట్ చేసుకున్నాక ఇలా మలాసనాలు, ఇలా ఇలా సేమ్ మలాసనాలు మళ్ళీ కాసేపు ఉండండి, ఒక 5 కౌంట్స్. మళ్ళీ సేమ్ హ్యాండ్స్ ఇలా పామ్స్ 2 ఇలా మ్యాట్ మీద పెట్టేసుకొని స్లోలీ ఇలా వెళ్ళిపోయి స్లోలీ అధోముఖాలు వచ్చేసేయండి. అధోముఖాలు కూడా 1, 2, 3, 4 ఇలా ఒక 10 టైమ్స్ సేమ్ ఇది tapping your feet on and off the mat. Very good. ఇప్పుడు స్లోలీ మళ్ళీ ఇలా స్ట్రైట్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ఇలా మళ్ళీ సేమ్ వాకింగ్ బ్యాక్ స్లోలీ అధోముఖ. ఒకసారి 2 కాళ్ళు ఇలా కింద పెట్టేసుకొని రైట్ లెగ్ ఉంటుంది కదా, మన రైట్ లెగ్ వచ్చేసి ఇలా ఫార్వర్డ్లో పెట్టేసుకోండి, ఇంటర్లాక్ చేసేసుకొని ఇలా మన గ్రాయిన్ని దీనికి దగ్గరలో తీసుకుపోతున్నట్టు. కావాలంటే నీస్ కింద సపోర్ట్ తీసుకోండి, ఇలా ఫార్వర్డ్ స్లోలీ మళ్ళీ బ్యాక్. ఈ పొజిషనింగ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్ ఎల్ షేప్లో ఉండాలి, అంటే ఇప్పుడు దీని కింద మన మోకాల కింద ఎగ్జాక్ట్గా ఫీట్ ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలి. ఇలా సేమ్ మళ్ళీ 1, 2, 3, 4 ఇది ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ చేసుకొని మళ్ళీ సేమ్ లెఫ్ట్ లెగ్ ఓపెన్, interlocking your fingers, forward 1, back, forward 2, back. సేమ్ ఇది 5 or 10 టైమ్స్. సేమ్ ఇక్కడ 5 టైమ్స్ చేస్తే ఇది కూడా 5 టైమ్స్ చేసుకోవాలి. స్లోలీ ఒకసారి ఇలా వజ్రాసనాలు కూర్చొని సేమ్ మళ్ళీ 2 చేతులు ఇలా పెట్టేసుకొని మళ్ళీ డీప్ ఇన్హలేషన్స్ అండ్ ఎక్స్హేల్ ఒక 2 or 3 టైమ్స్ చేసుకొని ఒక 5 కౌంట్స్లో వజ్రాసనాలు కూర్చోండి, చాలా మంచిది. ఇప్పుడు స్లోలీ ఇలా చైల్డ్ పోజ్లో రిలాక్స్ అయిపోండి. మళ్ళీ ఒక్కసారి లేచి ఇలా సేమ్ స్లోగా కాసేపు గ్యాప్ తీసుకొని స్లోలీ లేచి నిల్చొని మీ పనులు మీరు చేసుకోవచ్చు. కావాలి అనుకుంటే అలా వాక్కి వెళ్తాను అనుకుంటే మీరు వాక్కి వెళ్ళినా సరిపోతుంది. సో ఇప్పుడు చెప్పిన సీక్వెన్సింగ్ ఉంది కదా, సేమ్ అదే ఫాలో అవి ఒక 5 టైమ్స్ చేసుకున్నా సరిపోతుంది. ఫస్ట్ జంపింగ్ జాక్స్ అవన్నీ చెప్పాను కదా, సేమ్ అవి ఈచ్ అండ్ ఎవ్రీ ఆసన 5 టైమ్స్ రిపీట్ చేసుకోండి. జంపింగ్ జాక్స్ ఒకటి 15 టైమ్స్ చేసుకోండి. ఇప్పుడు చూపించిన సీక్వెన్సింగ్ మళ్ళీ ఆసనం నుంచి బ్యాక్ వెళ్ళడం అదంతా కూడా 5 to 10 టైమ్స్ రిపీట్ చేసుకోండి మీ టైంని బట్టి. ప్రాణాయామం, ఓం మంత్ర మెడిటేషన్ తప్పకుండా అయితే ఫ్రంట్లో ఉన్న లేదా మొత్తం అయిపోయాకనన్నా చేసుకోండి, చాలా మంచిది, బాగా అనిపిస్తుంది. సో ఇవన్నీ ఫాలో అవ్వండి. ఫుడ్ కరెక్ట్గా తీసుకోండి, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తినండి, మీ బాడీకి ఏది పడుతుందో అది చూసుకొని కరెక్ట్గా తినండి, ఆటోమేటిక్గా అంత బాగుంటుంది. కీప్ స్మైలింగ్.